జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నువ్వు కోరే సిరి సంపదల్ని స్వయంగా నేను నీకు అందిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ చార విడుచుకోకు. ఈ అదృష్టం కేవలం నా బిడ్డవైన నీకోసం మాత్రమే. ఆనందంగా అందుకు. ఒక్కసారి వదులుకున్నావంటే మళ్ళీ నువ్వు నన్ను ఎంతలా అడిగినా సరే, ప్రాధాయపడినా నేను మాత్రం ఏమీ చేయలేను. కాబట్టి ఈ దుర్గమ్మ చెప్పే మాటలను పెడచెవిన పెట్టకుండా జాగ్రత్తగా ఆలకించావంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది. నేనున్నాను కదా మార్చడానికి. అన్నిటినీ సరిచేస్తాను. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా తీర్చిదిద్ది నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత ఒక తల్లిగా నాది. నేను నీ తల్లి స్థానంలో నిలబడినప్పుడు నీకు కావలసినవన్నీ కూడా ఇచ్చే బాధ్యత నాదే కదా చెప్పు. అనుకున్న వాళ్ళందరికీ, కోరుకున్న వాళ్ళందరికీ ఈ అదృష్టం అనేది దక్కదు. ఈ ప్రపంచంలో ఎవరికో కోటిలో ఒక్కరికి మాత్రమే వస్తుంది. అంత అదృష్టం ఈరోజు కేవలం నా బిడ్డవైన నీకు మాత్రమే దక్కింది. ఈ సువర్ణ అవకాశాన్ని అస్సలు వదులుకోకు. ఆనందంగా స్వీకరించావంటే జీవితం అత్యద్భుతంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ఇలా చూడు, నీకు కావలసింది ఏదైనా సరే నిర్మోహమాటంగా కేవలం నన్ను మాత్రమే అడుగు. ఎవరో చేస్తారులే, ఎవరో వస్తారులే అని ఇతరుల మీద ఆశలు పెట్టుకున్నావంటే అవి నీరు కారిపోతాయి. కాబట్టి నీకు కావలసింది ఏదైనా నన్ను అడుగు, నేను నీకు అందిస్తాను. అలా కాకుండా అన్యాయంగా ఎప్పుడూ కూడా ఒకరిని మోసం చేసి వారి దగ్గర నుంచి లాక్కోవాలని అసలు ప్రయత్నించకు. ఆ ఆలోచనని కూడా నీ మనసులోకి రానివ్వకు. నువ్వు ఎవరు? ఈ దుర్గమ్మ బిడ్డవి. మరి నువ్వు అలా చేయొచ్చా చెప్పు? ఎప్పుడైనా సరే నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. అది రూపాయైనా, 100 రూపాయలైనా, 1,00,000 రూపాయలైనా సరే, ఎంతైనా సరే నువ్వు కష్టపడి న్యాయంగా సంపాదించిన డబ్బు నీ గేటు దాటి ఎక్కడికి వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా అంతకు రెట్టింపుతో నీ ముందుకు వస్తుంది తప్పితే నీ కష్టానికి ఎప్పుడూ కూడా అన్యాయం అనేది జరగదు. గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని, ఇంత గొప్ప జీవితాన్ని ఎప్పుడూ కూడా, ఏ సందర్భంలో కూడా ఇతరులతో అస్సలు పోల్చుకోకు. ఎందుకు ఇలా చెబుతున్నానంటే, ఎవరి జీవితం వాళ్ళకి ముఖ్యమైనది. ఎవరి జీవితంలో వాళ్లే గొప్పవాళ్ళు. అలా కాకుండా ఉన్న జీవితాన్ని వదులుకొని నేను పక్క వాళ్ళ ఉండాలనుకుంటున్నాను, ఎదురింటి వాళ్ళ ఉండాలనుకుంటున్నాను, గొప్పగా బ్రతకాలనుకుంటున్నాను, నాది కూడా ఒక జీవితమేనా అని ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని చిన్నబుచ్చుకొని ఇతరుల జీవితాలతో అస్సలు పోల్చుకోకు. అలా పోల్చుకోవడం మొదలెట్టావంటే ఆ క్షణం నుంచే నీ ప్రశాంతత మొత్తం కూడా కోల్పోతుంది అని తెలుసుకో. నేను ఇలా ఉంటే బావును, అలా ఉంటే బావును అని ఎప్పుడూ అత్యాశ పడకు. ఉన్న దాంట్లోనే తృప్తిపడు. అప్పుడు నీ జీవితం నువ్వు అనుకున్న వాళ్ళకన్నా 100 రెట్లు ఆనందంగా ఉంటుంది. సరేనా? అలా పోల్చుకొని క్షణాల్లో నీ జీవితాన్ని నువ్వే అల్లకల్లోలం చేసుకోవద్దు, నాశనం చేసుకోవద్దు. ఏం జరిగినా సరే ధైర్యంగా ఉండు. ఏం కావాలన్నా ఈ తల్లిని అడుగు. అన్నిటినీ సవ్యంగా నేను చేసి పెడతాను. అన్నిటినీ జరిపిస్తాను కూడా. నీకైన సంపద నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. నువ్వు నన్ను కోరిన సిరి సంపదలన్నీ నీకు అందిస్తాను. ఇలా చూడు, ఎప్పుడైనా సరే కష్టం రాగానే అక్కడే డీలా పడిపోతూ, దిగులు పడుతూ కూర్చోకు. నీకు నేను ఎప్పుడూ కూడా తోడుగా, అండగా ఉంటాను. సరేనా? ఈ దుర్గమ్మ ఎప్పటికీ కూడా నీ ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళను. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ దుర్గమ్మ పాదం మోపిన చోట కష్టాలకు అసలు చోటే ఉండదు. నువ్వు నన్ను నమ్మి నన్ను ప్రార్థించావు కదా, తప్పకుండా నా పూర్తి ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని అన్నీ కూడా నీకు పుష్కలంగా అందిస్తాను. నువ్వు ఏది కోరితే అది నీ చేతిలో పెడతాను. నీ మనసులో బాధని దాచుకొని నాతో నవ్వుతూ మాట్లాడినా సరే
నీ బాధను నేను గుర్తిస్తాను. ఎలా అమ్మా? నేను మీతో చెప్పడం లేదు కదా, ఎలా గుర్తిస్తారని అడుగుతావేమో. నీ నోటితో నువ్వు నాకు అబద్ధం చెప్పొచ్చు, కానీ నీ కళ్ళు నాకు నిజం చెప్తాయి. నీ కళ్ళు స్వయంగా నా కళ్ళతో మాట్లాడతాయి. అప్పుడు అన్నీ నిజాలన్నీ బయటపడతాయి కదా. నాకన్నీ నిజాలు నీ కళ్ళ ద్వారానే తెలుస్తున్నాయి. అవును, స్పష్టంగా నీ కళ్ళే అసలు నిజాలు ఏంటో అన్నీ నాతో చెబుతూ ఉన్నాయి. నా బిడ్డ మనసులో ఎలాంటి బాధ ఉందో నాకు తెలియదా? అందరినీ నమ్మించినట్లే ఈ దుర్గమ్మను కూడా నమ్మించి మోసం చేద్దామనుకుంటున్నావా? అది నీ వల్ల కాదమ్మా. నా బిడ్డ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా బిడ్డ మనసు ఎలాంటిదో కూడా నాకు తెలుసు. నువ్వు నవ్వుతూ ఉంటే నాకు తెలుస్తుంది. నువ్వు బాధలో ఏడుస్తూ ఉన్నా సరే ఈ దుర్గమ్మకి తెలుస్తుంది. ఏది ఏమైనా సరే నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా తీర్చిదిద్ది నువ్వు కోరిన సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అన్నీ కూడా నీ చేతిలో పెట్టాలి అని నిర్ణయం తీసేసుకున్నాను. ఇక దీనికి తిరిగే ఉండదమ్మా. ఎలాంటి దుష్ట శక్తులు ఏవైనా సరే నిన్ను తాకాలన్నా ముందు నన్ను దాటి రావాలి. ఇలా చూడు, నా బిడ్డ ఎప్పుడు ఎలా ఉంటుందో ఒక తల్లిగా నాకు తెలియదా చెప్పు? నా బిడ్డకి ఎప్పుడు ఆకలి వేస్తుంది, ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, ఎప్పుడు బాధగా ఉంటుంది, ఎప్పుడు సంతోషంతో ఎగిరి గంతులేస్తుందో నాకు తెలియదా? అన్నీ నాకు తెలుసు. కాకపోతే నువ్వు చెప్తే విందామని నేను ఎదురు చూస్తూ ఉంటాను. అలానే నువ్వు చెప్పకపోతే ఊరుకుంటానని అనుకోవద్దు. చెప్పడం చెప్పకపోవడం నీ ఇష్టం. నీ జీవితాన్ని మార్చడం ఒక తల్లిగా నా బాధ్యత. నా బాధ్యతను నేను ఖచ్చితంగా నిర్వర్తించే తీరుతాను. మరి నీ బాధ్యతను కూడా నువ్వు నిర్వర్తిస్తావా? నీకు నచ్చినట్లుగానే నీ జీవితాన్ని నేను మారుస్తానని చెప్పాను కదా. మరి నా కోసం ఒక్క పని చేస్తావా? తల్లి, ఏం చేయమంటారో చెప్పండి, మీకోసంగా నా ప్రాణాలనైనా అర్పిస్తాను, ఏం కావాలన్నా చేస్తాను అని అంటున్నావా? అంత పెద్ద మాటలు ఎందుకులేమ్మా. కేవలం నువ్వు నా కోసంగా సంతోషంగా ఉండు చాలు. ఏం జరిగినా సరే దుర్గమ్మ నాకు అండగా ఉన్నారు, అన్నీ చూసుకుంటారు, చక్కబెడతారు, నా జీవితాన్ని మారుస్తారు. ఇలా నువ్వు ఎప్పుడైతే నమ్మకంతో నాపై నన్ను నమ్మి సంతోషంగా ఉంటావో ఆ క్షణం చాలు తల్లి, నీ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దడానికి, నువ్వు సంతోషంగా ఉండడానికి నేను చేసే పనులన్నీ కూడా నీకోసమేనమ్మా. నువ్వు సంతోషంగా ఉండడం కోసమే. నువ్వు ఆనందంగా ఉంటేనే కదా ఈ తల్లి ఆనందంగా ఉండేది చెప్పు. నువ్వు బాధతో ఏడుస్తూ దిగాలుగా ఉంటే ఒక తల్లిగా నేను మాత్రం సంతోషంగా ఎలా ఉండగలను? ఎలా ఉంటాను అని నువ్వెలా అనుకుంటున్నావు చెప్పు? నువ్వు సంతోషంగా ఆనందంగా ఉంటేనే నేను కూడా సంతోషంగా ఉంటాను. నువ్వు ఆనందంతో నా దగ్గరికి వస్తుంటే నీ కళ్ళల్లో ఆనందం చూసి నేను ఇంకా ఇంకా మురిసిపోతాను. నా బిడ్డ సంతోషంగా ఉండాలని అనుక్షణం నేను తాపత్రయపడుతూ ఉన్నాను. నీకోసంగా ఎన్నో పనులు చేస్తూ ఉన్నాను, చేసి పెట్టాలని ఆశిస్తూ ఉన్నాను కూడా. అవునమ్మా, నీకోసంగా నీకు కావలసిన సిరి సంపదలన్నీ ఈ దుర్గమ్మే నీకు అందించడానికి సిద్ధమైంది. పూర్తి నా ఆశీర్వాదంతో, లక్ష్మీదేవి అనుగ్రహంతో నీకున్న అప్పులన్నీ తీరిపోయి నువ్వు అష్టైశ్వర్యాలతో తొలతూగపోతున్నావు. ఈ దుర్గమ్మ మాట పొల్లుపోదు. అక్షరం కూడా అటు ఇటు కాకుండా అన్నీ చెప్పినవి చెప్పినట్లుగా జరుగుతాయి. ఇక నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. అన్నీ మారుతాయి. నేను మారుస్తాను కదా. కొండంత అండగా ఈ దుర్గమ్మ నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు బిడ్డ? హాయిగా ప్రశాంతంగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశం నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గా భవన్ అయితే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.